అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రకటన 19వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము ఉత్సాహపడి సంతోషించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, తన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఇక్కడ తన భార్య అనగా సంగమునకు సాదృశ్యము. యేసుక్రీస్తు వారు వివాహానికి తను సిద్ధపరచుకున్న వధువును తీసుకొని పోటకు వచ్చును. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి, సంతోషించి ఉత్సాహించి మహిమపరిచేవారిగా ఉండాలి. కాబట్టి తను తాను అలంకరించుకునుట అన్నప్పుడు సన్నపు నారబట్ట ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి సన్నపు నారబట్ట అనగా మనకు రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ యొక్క వివాహానికి అనేక మంది పిలువబడరు, కానీ ఏర్పరచుకున్న వారు కొందరే. పిలువబడిన వారందరూ ధన్యులు. అప్పుడు మనము ఇక్కడ ఒక స్వరము ఈ మాటలు చెప్పగా వింటిమి. ఈ మాటలు మనము కీర్తన గ్రంథంలో 29వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ స్వరమునకు కొన్ని పోలికలు ఉన్నవి. యెహోవా స్వరము బలమైంది, ఆయన స్వరము ప్రభావం కలిగినది. ఆయన స్వరము అరణ్యమును కదిలించును, ఆయన స్వరము కదేశ అరణ్యమును కదిలించును, ఆయన స్వరము ఆయన లేళ్లను ఈనచేయును. ఆయన స్వరము గురించి ఇక్కడ రాయట మనం వినొచ్చున్నాం. యెహోవా స్వరము అగ్ని జ్వాలలు జ్వలింపజేయు స్వరము, అట్టి గంభీర స్వరము కలిగిన దేవుడు. అయితే ఆయనను స్తుతించుడి, ఆయన తీర్పులు న్యాయమైనవి, సత్యములై ఉన్నవి. కాబట్టి తీర్పు తీర్చువాడు దేవుడు. రక్షణ ప్రభావము ఆయనకే చెల్లునుగాక. ఆయనను స్తుతించుడి. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు. తండ్రి, మమ్మల్ని మేము సిద్ధపరచుకున్న వారమా అలంకరింపబడి ప్రభుని ఎదుర్కొనుటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తూ వస్తున్నాను. తండ్రి, నేను నిత్యరాజ్యంలో నేను కూడా కనబట్టు కృప దయచేయమని యేసునామములో వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.